ప్రైజ్ టు గాడ్, అందరికీ వందనాలండి. సమయం అందు మనము వాక్యాన్ని ధ్యానించుకుందాము. అయితే వాక్యాన్ని ధ్యానించుకోబోయే ముందు మనం ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. అసలు మన సబ్జెక్ట్ ఏంటి అంటే, మన ధ్యానాంశం ఏంటి అని అంటే సత్యవాక్యము. సత్యవాక్యము అసత్యవాక్యము ఇవి ఉంటాయా? వాక్యంలో ఈ తేడా లేదండి. సత్యవాక్యము అసత్యవాక్యం అనేది తేడా లేదు, కానీ అసత్య బోధ లేకపోతే అబద్ధ బోధ అనేది మాత్రం వచ్చేసింది. వాక్యాన్ని అపార్థం చేసుకోవడం, దాన్ని అసత్యంగా మనము పరిగణిస్తున్నాం. మనమే కాదు, దేవుడు కూడా పరిగణిస్తారు. సో ఇప్పుడు ఏంటంటే, దేవుని అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోకపోవడం, లేకపోతే దేవుని అర్థం చేయాల్సిన విధంగా అర్థం చేయకుండా వేరే మార్గాలలో అర్థం చేసుకోవడానికి మనము బోధించేవారు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా బోధించటం, ఇదే అబద్ధ బోధ. దేవుణ్ణి తెలుసుకోవలసిన విధంగా తెలుసుకోకపోవడమే అబద్ధ బోధ. సో ఇలాంటి అబద్ధ బోధల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, అబద్ధ బోధల్ని మనం ఎలాగా తెలుసుకోవాలి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. గనుక మనకి తెలిసి ఉండాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, బైబిల్లో ఎక్కడ ఏముందనేది మనకు తెలియాలి. మనం బైబిల్ అంతా చదివేసిన తర్వాత పలానా చోట అక్కడ అలా రాయబడింది, పలానా అధ్యాయంలో ఎలా రాయబడింది, ఇది ఏమై ఉంటుంది, ఇది దేని గురించి వ్రాయబడింది అనేది ఖచ్చితంగా మనము ఆలోచన చేసుకున్నప్పుడు దేవుడు మనకి మంచి తెలివిని, జ్ఞానమును, వివేకమును, సమస్తాన్ని అనుగ్రహిస్తాడైనా మనతో మాట్లాడతాడు, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆత్మ ద్వారా. లేకపోతే ఏదో ఒక సహోదరి ద్వారా దేవుడు మనకు ఆ సత్యస్వార్తని అందించడం జరుగుతుంది. గనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రిని మనకి ఏ విధంగా పరిచయం చేశారు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చారు? ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనతో ఒక మాట చెప్పడం జరిగింది. మనతో అంటే అక్కడ ఆ యూదుల సమాజం ముందు యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ముందు నిలబడినప్పుడు ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, సద్దుకైలు, యూదయ మత ప్రవిష్టులు, యూదా వారందరూ కూడా, యెరూషలేము వారందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ముందు నిలబడి ఒక మాట చెప్పారండి. ఆ మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం నుంచి నేను చదువుతాను, ఒకసారి చూడండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పారు. సో ఇప్పుడు సత్యము అనగానే పిలాతుకి డౌట్ వచ్చేసింది, సత్యం అంటే ఏంటి అని. మరి ఈరోజు మీకు సత్యం అంటే ఏంటో అసలు ఆ విషయం గురించి ఆలోచించాలని కూడా అనిపించట్లేదా? మీకు అసలు డౌట్ రావట్లేదా? అసలు విచ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఈజ్ రాంగ్ అనేది ఒకసారి మనం ఆలోచించాలి, థింక్ చేయాలి అనేది మీ ఎవరి మనసుకి గోచరం అవ్వట్లేదు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ లోకంలో అబద్ధ బోధ ఉందా? అబద్ధ బోధ, అబద్ధ బోధ, అబద్ధ బోధ. అసలు వాట్ ఈస్ ఈ ఫాల్స్ టీచింగ్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మనం ఎలా తెలుసుకోవాలి? ఈ ఫాల్స్ టీచింగ్ అనేది ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. ఎక్కడ చూడండి అబద్ధ బోధ, అబద్ధ బోధ, అబద్ధ బోధ అని వినిపిస్తుంది. అబద్ధ బోధ అని అంటే ఏమిటి అని తెలుసుకోవాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక్క మాట మనతో చెప్పారు. మనతో అంటే పిలాతు ముందు నిలబడి ఆయన ఒక మాట మాట్లాడారు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకమునకు వచ్చి తిని, లేకపోతే పుట్టి తిని. అంటే ఏంటి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇయ్యాల్సిన అగత్యము ఏమొచ్చింది? సాక్షాత్తు దేవునికే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత వచ్చిందంటే అసలు ఈ లోకంలో ఉన్న మానవుడు ఏ విధంగా తయారయ్యాడు? ఏదో ఒక రూపాన్ని చేసుకుని ఆ రూపానికి దేవుణ్ణి ఆ యొక్క మహిమను ఆపాదిస్తూ, దేవునికి చెందాల్సిన మహిమ, ఘనత అన్నీ కూడా ఆ రూపానికి మనం చేస్తూ, దేవుడే స్వయంగా దేవుణ్ణే ఈ విగ్రహానికి ఆపాదిస్తూ మనం చేస్తున్నాం. విగ్రహం అంటే అది ఏదైనా కానివ్వండి, విగ్రహం ఏదైనా, ఇంకా వేరే వేరే రూపం ఏదైనా కానీ, చెట్టు పుట్ట ఏదైనా కానివ్వండి, దానికి ఆపాదిస్తున్నాం దేవుని తీసుకొచ్చి. అంటే మనిషి ఎలా మారిపోయాడు? అసత్యంలోనికి వెళ్ళిపోయాడు. సత్యాన్ని విడిచిపెట్టేస్తా అంటే దేవుని విడిచిపెట్టి తాను ఇష్టం వచ్చిన మార్గంలో తను ప్రయాణించటం
మొదలుపెట్టాడు. తాను ఏర్పరచుకున్న మార్గాన్ని తను అదే కరెక్ట్ అనుకుని కొనసాగటం మొదలుపెట్టాడు. అందుకని ఆ మనిషి గురించి, ఆ మనిషిని అలాగా దేవుని యొక్క సంకల్పంలో నుంచి జారిపోయిన, చెదిరిపోయిన మనిషిని, మానవుణ్ణి రక్షించడానికి క్రీస్తు ప్రభువారు ఆ సత్యాన్ని తెలియజేయడానికి ఈ లోకంలోకి రావడం జరిగింది. అసలు మానవుడు ఎలా వచ్చాడు అనే సంగతిని మర్చిపోయాడు. అవునా? దేవుడు ఎలాంటి వాడండి? యేసుక్రీస్తు ప్రభువారు దేవుణ్ణి మనకి ఎలా పరిచయం చేశారు? ఆ విషయాన్ని ఆలోచించే ముందు ఒకసారి మనము ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం 22వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే మనకి అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? నేల మట్టి నుండి నరుణ్ణి నిర్మించాడండి ఆయన. తన హస్తములతో చేసిన రూపం అండి మనం. తర్వాత ఆదాము యొక్క పక్కటెముకలో నుంచి తీసిన ఆ పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆయన హస్తాలతో నిర్మించాడండి మనల్ని. స్త్రీని కానీ పురుషుని కానీ దేవుడు తన స్వహస్తాలతో నిర్మించాడు. ఆయన చేతితో నిర్మించిన దానికి ఎంతో విలువను ఆయన ఇచ్చాడు, ఎంతో ప్రేమించాడు కదా. ఇలా ప్రేమించిన దేవుణ్ణి, మనల్ని నిర్మించిన దేవుణ్ణి, మనం నిర్మించుకున్న ఒక ఆ విగ్రహానికి కానివ్వండి, ఏదైనా ఒక ఫోటోకి కానీ దేనికి కానివ్వండి, దానికి మనము దేవుణ్ణి తీసుకొచ్చి ఆపాదిస్తూ ఉంటే అది ఎంత భయంకరమైన పాపం చెప్పండి. సో మనిషి ఎప్పుడైతే అలా దిగజారిపోయాడో, ఆ సత్యాన్ని తెలియజేయడానికి, బాబు నీ సృష్టికర్త నీవు సృష్టించుకున్నవాడు కాదు, నీ సృష్టికర్త వేరే ఉన్నాడు, ఆయన తెలియజేయడానికి, ఆయన నీకు తెలియజేయడానికి, పరిచయం చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పటం జరిగింది. అయితే మరి దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పరిచయం చేశారు మనకి? అసలు దేవుడు ఎవరి మాట వినడు. కొంతమందిని మాత్రం ఎన్నుకుంటాడు, ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళని. ఇలా పరిచయం చేశాడండి దేవుడు. దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇలా పరిచయం చేశారా మనకి? దేవుణ్ణి ఎలా పరిచయం చేశారండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుతాను చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనను, యేసుక్రీస్తు ప్రభువారిని అనుగ్రహించెను. దేవుడు మనల్ని రక్షించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారినే అనుగ్రహించేస్తే, మన యొక్క అవసరాలను తీర్చడానికి మన మాట వినడా? ఇక్కడే జరుగుతుంది చాలా ఫాల్స్ టీచింగ్ అనేది, అబద్ధ బోధ అనేది, అసత్యం అనేది, సాతాను తన యొక్క ఆలోచన నెరవేర్చుకునేది ఇక్కడేనండి. తన కుమారుణ్ణి మన కొరకు, ఆయన తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేస్తే మనం మొరపెడితే ఆయన మనకి ఇవ్వడా అండి? ఎవరినో ఎన్నుకుని వారి ద్వారా మన కార్యాలు జరుగుతాయి అని అనుకుంటున్నాం చూడండి. వాక్యాన్ని అవమానపరుస్తున్నామండి మనం. ఇదైతే ఖచ్చితంగా నిజమండి. ఒకరిని ఎన్నుకోవడం, ఒకరిని నియమించటం దేవునికి ఇష్టం ఉండదు. ఎలా ఇష్టం ఉండదో చెప్పమంటారా? తన అద్వితీయ కుమారుణ్ణి సిలువలో ఏ విధముగా నీ కొరకు శిక్షించాడో తెలుసా? సర్వమానవాళి యొక్క పాపాలకు వ్యతిరేకంగా దేవుని యొక్క ఉగ్రత భయంకరంగా చెలరేగుతున్న సమయంలో క్రీస్తు ప్రభువారిని సిలువలో వ్రేలాడదీసి ఆయన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టును కూడా మన కొరకు బయటకు వచ్చేసింది, చిందించబడింది. ఎవరి అనుమతితో జరిగిందండి? తండ్రి పిలాతు, నిన్ను విడిపించుటకు నాకు అధికారము కలదు, నీకు శిక్షించుటకును అధికారము కలదు నాకు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట మాట్లాడారండి? నా తండ్రి నన్ను నీకు అప్పగిస్తేనే కానీ, నా తండ్రి
నీకు అధికారం ఇస్తేనే గాని నా పైన నీకు ఎటువంటి అధికారము లేదు. సర్వ మానవాళి కొరకు తన అద్వితీయ కుమారుని అనుగ్రహించిన దేవుడు. ఈరోజు నువ్వు పొరపడుతున్నావు. వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డ, మీరు పొరపడుచున్నారండి. ఈ విషయంలో నేను పొరపడట్లేదు. అందుకే 8 సంవత్సరాలు నాకు పిల్లలు పుట్టకపోయినా నేను ఎక్కడ కర్చీఫ్లు కానీ ఫ్రూట్స్ కానీ ఎలాంటివి నేను అంగీకరించలేదండి. ఒకరు బలవంతంగా నాతో ఆ ఫ్రూట్స్ ఏవో ఇప్పిస్తే నేను మనసులో చాలా బాధపడ్డాను. అయ్యో దేవా, సమస్తం నీ వశం ఉంటే ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, అయినను ఈ పాపంలో పాలు పంచుకున్నాను, నన్ను క్షమించండి, మరి ఎప్పుడు నేను ఇలాంటి పాపం చెయ్యనని దేవునికి మొరపెట్టుకున్నానండి. 8 సంవత్సరాలు, ఆ తర్వాత 8 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నానండి. ఇస్తావు దేవా, ఇవ్వకపోయినా నీ ఇష్టం, కానీ ఇస్తావు తండ్రి, ఎప్పుడు ఇస్తావో నాకు తెలియదు. ఎదురు చూశానండి నేను. ఎందుకండి? తన ప్రియ కుమారుణ్ణి శిక్షించేసి మన కొరకు ఆయన శరీరాన్ని నలగొట్టి అవమానపరిచి, అవమానం అంటే సిలువ మరణం అంటే భయంకరమైన అవమానమైన శరీరం మీద ఉన్న వస్త్రాలు కూడా లాగేశారండి. నీ కొరకు ఇంతగా ఆయన శిక్షించబడితే మనం అడిగింది దేవుడు ఇవ్వడా? మనకు దేవుడు ఇవ్వడా? వాక్యాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటే ఇలాగే ఉంటుందండి. పరిగెడతామండి, పరుగులు తీస్తాం. నీ విలువ నీకు తెలియదు. నీ విలువ ఏంటో తెలుసా? ఆది కాండంలో 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆయన స్వహస్తాలతో స్త్రీని గాని పురుషుని గాని నిర్మించాడండి. ఆయన స్వహస్తాలతో తన సొంత కుమారుడు, అద్వితీయ కుమారుణ్ణి ఆ నిర్మాణం చేసి కన్న ఆ కుమారులు కుమార్తెల విషయమై ఈ కుమారుణ్ణి బలిగా ఇచ్చేశాడండి. ఇంకా నీకు దేవునికి మధ్య ఏదో ఉంది. దేవుడు నా మాట వినడు, దేవుడు నేను చేసిన ప్రార్థనకు ఆన్సర్ ఇయ్యడు. ఎందుకు అనుకుంటున్నారు మీరు ఇలాగా? మీకు ఆన్సర్ రాకపోతే ఒక విషయం ఉన్నదండి. అక్కడ మీరు ఏదైనా విషయం అడుగుతుంటే ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతుంటే అక్కడ కూడా ఒక కండిషన్ ఉంటుందండి. ఆ కండిషన్స్ ని మీరు ఫాలో అవ్వట్లేదేమో. యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు, మీ మనస్సుని మీరు చెక్ చేసుకోండి. ఆ యొక్క షరతులు అంటాం కదా, మనకి కొన్ని కండిషన్స్ ఏదైనా కొన్నప్పుడు కొన్ని కండిషన్స్ మనకు అప్లై అవుతాయి అని అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ లో. సో ఎప్పుడైనా సరే మనము ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఎవరు? మనమే. సో కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఏంటి? ఇంతగా ప్రేమించిన దేవుడు, ఇంతగా నా కొరకు క్రీస్తు ప్రభు వారిని తన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చేసిన దేవుడు నా మాట వినుడు అని నేను ఎందుకు పొరపడుతున్నాను? నా ప్రార్థనకు ఆన్సర్ రావట్లేదు ఏంటి అని అనుకుంటున్నారేమో ప్రియమైన దేవుని బిడ్డ. ఒకసారి మీరు చూడండి, మనం చదువుదాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చూడండి. 15వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మన యందు ఏముండాలి? అదే చెప్తున్నారు ఇక్కడ. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెదుకుడి దొరుకును. మీకేది ఇష్టమో అది అడుగుడి, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నారండి యేసుక్రీస్తు ప్రభువారు. నా యందు మీరును మీ యందు నా మాటలను, ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన మాటలు ఉండాలి. అప్పుడు అడగండి మీకు ఏది ఇష్టమో. అంతేగాని మీరు వాళ్ళెవరినో దేవుడు ఎన్నుకున్నాడు, వీళ్ళెవరినో దేవుడు ఎన్నుకున్నాడు, నా మాట వినడు, నేను విలువ లేదు, నా మాటకి విలువ లేదు ఆయన దగ్గర అనుకోకు. నీ విలువ నీకు తెలుసుకోలేకపోతున్నావంటే అది ఎంత అజ్ఞానం అంటే, వాక్యానుసారంగా భయంకరమైన అజ్ఞానం అండి. గనుక ఆ అజ్ఞానం నుంచి బయటికి రండి. ఈ అబద్ధ బోధ, ఈ ఫాల్స్ టీచింగ్ ఏదైతే ఉందో ఆ ఫాల్స్ టీచింగ్ నుంచి మీరు బయటికి రండి. బిడ్డలు పుడతారనో
పెళ్ళిళ్ళు అవుతాయనో, మంచి ఉద్యోగాలు వస్తాయనో, ఇవేవో వస్తాయనో, ఎవరో ప్రార్థన చేస్తే ఆ కార్యం సఫలం అవుతుందని దయచేసి ఆలోచించకండి. చాలా విలువైన దాను ప్రియమైన సహోదరి, చాలా విలువైన వాడు ప్రియ సహోదరుడా. దేవుని యొక్క దృష్టిలో తన అద్వితీయ కుమారుని సిలువలో ఆయన ఎంత శ్రమ పరిచారో ఒకసారి ఆలోచించండి. ఎందుకండి సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన బలి అయిపోయారు. మన తరఫు నుంచి మనకి రక్షణ కవచముగా నిలబడి మన రక్షకుడిగా తన యొక్క రక్తాన్ని ధారబోసాడండి ఆయన. దేవుని తరఫున దేవుడు సత్యము, ఆయనే సత్యము, ఆయనే మీ సృష్టికర్త, ఆయన మిమ్మలను తన హస్తాలతో సృష్టించుకున్నాడని, మీ సృష్టికర్త ఈయన పరలోకమందున్న తండ్రి అని తెలియజేస్తూ తండ్రి తరపున సాక్షిగా ఈ లోకంలో జన్మించాడండి ఆయన. ఇది తెలుసుకోలేకపోతే ఎలా? ఇది కూడా గ్రహించలేకపోతే ఎలా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, అబద్ధ బోధను గమనించండి, గుర్తించండి. అబద్ధ బోధ, ఎక్కడో స్వస్థత కార్యాలు జరుగుతున్నాయని నువ్వు పరిగెడుతున్నావు అని అంటే నువ్వు అబద్ధ బోధలో ఉన్నావని అర్థం. ఎందుకంటే అబద్ధాన్ని ప్రోత్సహిస్తున్నావని కూడా అర్థం, అబద్ధానికి నువ్వు హెల్ప్ చేస్తున్నావని కూడా అక్కడ అర్థం. గనుక దేవుని తీర్పులోనికి రావద్దు. ఉంటారు సేవకులు, ఉంటారు సహోదరులు, వాళ్ళు ప్రార్థన చేస్తే నీకేది జరిగిపోదు. నువ్వు ప్రార్థన చేసుకో, నీవు మోకరించు దేవుని దగ్గర. నీ అవసరత కోసం, నీకు ఆకలేస్తే నువ్వు తింటావా? వేరే వాళ్ళని ఎవరినైనా తినేసి నా కడుపు నిండిపోయింది, నువ్వు తింటే నా కడుపు నిండిపోతుంది, నువ్వు తినేసి అంటారా? ఏంటండి మరి ఇది? అట్లానే ఉందండి. వేరే వాళ్ళు ఎవరో తినేస్తే, వేరే వాళ్ళు ఎవరో ప్రార్థన చేసేస్తే మీకు జరిగిపోతుంది. అంటే వేరే వాళ్ళు తినేస్తే మీ కడుపు నిండిపోద్దా? నో. మీరు మాత్రమే తినాలి. మీ శరీరానికి శక్తి రావాలంటే మీరు మాత్రమే తినాలి. మీరు బలం పొందుకోవాలంటే మీరు మాత్రమే మారాలి ఈ ఫాల్స్ టీచింగ్లో నుంచి. అప్పుడు మీరు దేవుని యందు అంటుగట్టబడతారు. అప్పుడు మీరు ఫలిస్తారు. మీరు బహుగా ఫలించటం వల్ల ఎవరికండి మహిమ? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడును. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారండి. ఆయన తండ్రి, మన తండ్రి ఒకడే. మనం ఫలిస్తే మన తండ్రికి మహిమండి. ఆ ఫలాలు వేరొకరికి పంచే భాగ్యాన్ని మనం పొందుకుంటాం. మనమే సరిగ్గా లేకపోతే ఇంకెలా? దేవుని సంకల్పాన్ని ఇంకెలా తెలియజేస్తాం? నా పట్ల నీ చిత్తం నెరవేర్చు 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 అని ప్రార్థన చేయటం కాదు. ఆయన యొక్క చిత్తాన్ని ఇంకా గమనించవో లేదు. ఆయన చిత్తం ఏంటండి? ఆయనలో ఫలించటం, క్రీస్తులా మారడం, క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవడం, క్రీస్తు ప్రభువారిని, నీలో ఉన్న క్రీస్తు ప్రభువారిని నువ్వు వేరే వారికి చూపించడం. ఇదేనండి, ఇదే సత్యం, ఇదే సత్యబోధ, ఇదే వాక్యానుసారమైన బోధ. నువ్వేదైనా అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క విలువను మీరు తెలుసుకోండి. మీ కొరకు దేవుడు చేసిన ఆ రక్షణ సంకల్పాన్ని మీరు గమనించండి. మీ కొరకు క్రీస్తు ప్రభువారు ఎంత బాధపరచబడ్డారు, ఎంత అవమానించబడ్డారు, మిమ్మల్ని ఎంతగా ప్రేమించారు, దేవుణ్ణి మనకి ఎలా పరిచయం చేశారు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించండి. మనల్ని మామూలుగా ప్రేమించలేదండి, తన ప్రియ కుమారుణ్ణి ఆ శిలువ శ్రమల చేత నలగగొట్టారండి. ఇంకింతకన్నా నీవు అడిగింది కాదంటాడని ఎట్లా అనుకుంటున్నాం? మనం ఆలోచించుకోవాలండి మనమే. గనుక మన మనస్సులను, మన ఆత్మలను దేవుని చేతికి అప్పగించి ఇలాంటి అబద్ధ బోధల నుంచి మనల్ని తప్పించమని, మనల్ని మనముగా దేవునికి సమర్పించుకుని దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఆయన నామ ఘనత కొరకు పనిచేయాలని మనల్ని మనం ఆయనకి సమర్పించుకుంటూ ఆయన సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా కన్న తండ్రి, విన్న వాక్యము తండ్రి, దుష్టుడు
ఎత్తుకుపోకుండా తండ్రి సారవంతమైన నేలలో పడి ఫలించిన విత్తనము వలె మా హృదయాలను సదును చేయమని, వాక్యంలో ఫలించడానికి, మీలో ఫలించడానికి మా ఆత్మలను మీరు పట్టుకొని మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా ప్రతి అవసరతను మీ కృప ద్వారా తీర్చమని ఈ చిన్న మనవి ఆలకించి అంగీకరించి వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని, వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకుని మీకు మాకు మధ్యలో ఉన్న ఆ పవిత్రమైన ఆ మహిమ గల ఆ సంబంధాన్ని మేము గుర్తుపెట్టుకుని మీతో సహవాసము చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఇచ్చిన మనవి మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.